ఇప్పుడు ఈ మరి మూడు లైన్ ఎత్తుకోవాలి మనం. 1 2 3 ఇది మరి 3 ఎత్తునుండాము. దీన్ని ఎట్లా చేసేది అంటే చూడిండ నస్స కొంచెం కరెక్ట్గా చూడియవల్ల జడాలే మరి ఒగోగ ఇదియో స్టార్ మాదిరి వచ్చును, ఫ్లవర్ మాదిరియే ఉన్ను కరెక్ట్గా. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసును ఎట్లా మనం చేసేమో అట్లా అనేసి. ఇట్లా ఒక ఎక్స్ మాదిరి పెట్టాలి, సింగిల్ లైన్, ఇది సెంటర్, ఇది వచ్చి ఎక్స్. ఈ మాదిరి ఇప్పుడు ఇది ఇట్లా ఒక రౌండ్ వచ్చేసేనా తెలిసిన మీకు. ఇంకా కొంచెం ముందరికాల ఈడ్చింది చూడు, ఈ ఒక రౌండ్ ఇది వచ్చేసాను. ఇప్పుడు ఇది నెక్స్ట్ పుల్, ఇది దీనికి మధ్యలో విడిచేసి ఈ తావ ఇట్లా ఒకటి ఇది క్రాస్గా ఎత్తుని రావాల. ఇట్లా ఎత్తుని వస్తుంట. ఇది ఫస్ట్ స్టార్, ఇది సెకండ్ స్టార్. మనం నెక్స్ట్ ఇది ఒకటి విడిచేస్తామా. ఇది ఇట్లా, ఇది కొళ్ళ ఈజీ. ఇది మరి చేసేసి దీని కింద ఒక ఇన్విటేషన్ తోడ థిక్ పేపర్ ఉంది కదా, దాన్ని గమ్ వేసి అంట పెట్టిడవుల అడుగున. ఈ తావుల గమ్ వేసి నీళ్ళగా ఒక యూ షేప్లో కట్ చేసుకుండా దాన్ని అక్కడ అంట పెట్టేస్తుంట. దేవుడికి సమర్పించేదని అట్లనే మనం ఎత్తుకోవచ్చు. ఇట్లా సెకండ్ స్టార్, ఇది థర్డ్ స్టార్. దీనికంతా ఈ తావుల కలర్గా పసుపు పెట్టేస్తుంట పడిచుంట తెలుసున. ఇప్పుడు నెక్స్ట్ స్టార్, ఫోర్త్ వన్. ఇది 1 2 3 4 వచ్చేసి. ఇప్పుడు ఇంకప్పుడు ఆ రెండు పెట్టి కొంచెం మీద అది కొంచెం సాఫ్ట్గా ఉండేదని వచ్చి కట్ అవ్వచ్చును. ఇంకా కొంచెం ప్రాపర్గా మనం నిదానంగా చేయొచ్చును, హ్యాండ్ లేకుండా చెయ్య ముడుచును. ఇది ఇట్లా ఒక వి షేప్ ఎత్తుకోవాలి అంతగా. చూడ ఇక్కడెక్కడంతా ఒక డాట్ వచ్చిన ఈ తావంతా పసుపు పెడతాం మనం. దీన్ని హైలైట్ చేసేదానికి స్టిక్కర్స్ పెడతా, అనగా స్టోన్స్ పెడతా, లేదుంటా ఈ చమ్కీస్ పెడతా. అదంతా ఇంకా హైలైట్ చేసిన. ఇది అంతా పండగప్పుడు కూర్చొని మనం చెయ్యముడు. ఇదంతా ఆని నెలనే అంతారనే చేసి కడవులకు వేసేది, ఫొటోస్కి వేసేది అట్లా అనేది ఎత్తుంటే నస ఫ్రెష్గా వచ్చిన దేవుడు సూపర్గా ఉన్న మన చూసేదానికి. ఇప్పుడు చూస్తారా, ఇది 1 2 3 4 5 6 7 8. నేను 8 నీకు సపరేట్ చేసి చూపించాను. చూడ ఈ మరి స్టిక్కర్స్ ఎత్తుకోవచ్చును. ఇప్పుడు నా దగ్గర ఉండే స్టిక్కర్ మీకు పెట్టి చూపించాను. దీన్ని యూ షేప్గా పేపర్ కట్ చేసి దాని పైగా పెట్టాలి. ఈ సెంటర్ ఆఫ్ ఇది ఈ మరి పెట్టుకోవచ్చు. ఈ స్టిక్కర్ చూసుకోండి, దీన్ని అసలు పలిచ్చింట ఉన్న ఇలాంట చమ్కీస్ ఉంది, అది ఇంకా నస ఎక్కిచ్చిన. ఇప్పుడు ఇంకో టిప్స్ ఏమిటంటే, పండగలప్పుడు మనం శుద్ధం చేస్తాం కదా, అప్పుడు మన ఫ్రిడ్జ్ అంతా కూడా శుద్ధం చేస్తాము. అన్ని చేసిన వెనకాల అంట్ల సామాన్ అంతనిగాను
ఈ పాలు పెరుగు తనిగాను పెట్టేది ఒక్క బద్దలప్పుడంతా ఎట్లా ఉంటుమో ఉల్లిగడ్డ తెల్లగడ్డ అంతా తనిగా ఎట్లా నా ఫ్రిడ్జ్లో ఒకదం అన్నీమే పెట్టి కావాల సో ఒక్కొక్కది నీ పెట్టుకునే మాదిరి చూసుకోండా టెంకాయి మన సామాన్లు తనిగా పెట్టకుండా పాలు పెరుగు తనిగా పెట్టకుండా ఆ మాదిరి ఒక్కొక్క ర్యాకు ముసరానేసి అది మరి చెప్తారు అది మరి పెట్టుకుండా నస్సా ఉండు మీకు ఈజీగా ఉన్న హ్యాండిల్ చేసేదాన్ని ఇది ఎప్పుడుమే మన కడాయి పిడిచి తింటే నస మంచిదిగా ఉన్ను ఓకేనా ఇది దండ ఇది చూంచండి మీకు ఓకే ఇట్లా చేసేటప్పుడు ఇట్లా ఇది చూంచానండ ఓకే కొంచెం క్రాస్ అయిపోయా ఇదండి బత్తి పచ్చిలిది ఇది మరి కుట్టి స్టిక్కర్ ఉంది ఇంట ఈ మరి ఈ తిలకం కూడా దీంట్లో వైట్ పెట్టచ్చును అది ఏం పెట్టి చూంచాం మీకు ఎట్లా మనం దీన్ని హైలైట్ చేయొచ్చును అనేసి వేరే ఏం లేదండి ఇది నా మనోరాల్ స్టిక్కర్ ఈ మరి చూసి ఎప్పుడు భయంకర అందం ఇచ్చినంట ఇది ఇంకా చెప్పించేదానికి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటా బిడ్డలు ఉండరా మన అంటూ ఉన్నారా అది అంతా ఏమీ లేదు కదా సో యూట్యూబ్లోనే అన్నీమే వచ్చును ఇది ప్రియా మన యూట్యూబ్లో వెయ్యవాళ్ళని చెప్పి అడిగిన దానికోసం ఓకే చేసి ఇచ్చానని చెప్పి నేను చేస్తూ ఉంటానంట ఈ మరి కొళ్ళు అందంగా ఉంది ఈ మరి చిన్నదిగా వైట్ చేసి కూడా ఒక్కొక్క కడవకి ఇట్లా పెడతాము ఆ కడవకు పెట్టేప్పుడు కొళ్ళు అందంగా నస్తుండ ఇట్లా సూపర్గా ఉంది వరలక్ష్మి పండుగలు ఎత్తిపెట్టుకునేదానికి ఎప్పుడుమే మనం పండుగలు అన్ని సామాన్లు గ్యాదర్ చేసి మొదటిగానే అంతామే అరేంజ్ చేస్తాం మనం అప్పుడు చేసేటప్పుడు అన్నీమే అటాలో ఉందియా అట్లానే అది చెక్ చేసేదాని కోసం మనం ఏం చేయొచ్చునుంట ముగ్గు తట్టేది మనగా కోడి జంజ వస్త్రం పోంగు నూలు వేసేది దేవుడికి 9 ముగ్గులు మనకు 9 ముగ్గులు కింద దాని వెనకాల పూల క్షింతలంతా వేసి దానిపైగా తట్ట పెట్టేది అన్నీమే వత్తి పత్తి నూనె అనగా తని పోసేది ఈ సమర్థ అన్న బిడ్డలు తని పోస్తే కొళ్ళ శ్రేష్టం ఉండాలి అంత మంచి విశేషం ఉంటారు అదే మరి పెళ్లి అయిన కొత్తల ఫస్ట్ ఇయర్ వచ్చే వాళ్ళు కాదు వాళ్ళకును కొళ్ళ విశేషం అని చెప్తారు సో అదంతా మనం కరెక్ట్గా చూసుకోవచ్చు అదంతా ఆ బిడ్డలని నస చెయ్యని చెప్పండి ఆడబిడ్డలని ఉంటా ఇంట్లో దయచేసి పండుగలకు అంతటికి పిలిచని పోండా ఎంత ఒక విషయాలు వాళ్ళు నేర్చుంటారో నాకు తెలియదు సో ఇదంతా చెప్పించే రాదు మనం చేస్తూ ఉండేప్పుడు వాళ్ళు చూసారు చూడ అదిగా మనం నేర్చున్నదియో మన అమ్మ వాళ్ళు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యనంతా ఏమీ చెప్పనే లేదండ మనము అట్లా నేర్చునుంది ఇదా అంతమే సో అది మారదా ఇదియో సో బిడ్డలని అంతా దయచేసి అంత పండుగలు వారాన్ని గుడిలు పిలుచుని పోండ దేవుని ఇంట్లో కూర్చుని ఫస్ట్ మీరు పాట పాడండి అప్పుడుగా బిడ్డలు పాట పాడతారు దేవుని ఇంటికి వస్తా కల్పూరం వెలిగించేది చేసేది నిత్య పూజ
చిన్న ఒక 3వ స్టాండర్డ్ 4వ స్టాండర్డ్ బిడ్డలుగా నిత్య పూజ చెప్పిస్తామా. అదంతా వాళ్ళు నేర్చుంటారు. ఇంకా దీని తర్వాత లేసి వాళ్ళే 10 నిమిషాల్లో అన్నీ చేయిస్తారు. కొంచెం వెనకట్ట నేటికి ఆ బిడ్డలకు అంతా చెప్పించేదని ఓర్మే లేదంట. ఫీల్ చేశాను నేను. సో దయచేసి మీ జనరేషన్లోనే మీరే చెప్పించి ముడిచేయండి. అప్పుడుదా కొల్లనొస్తా ఉన్నా. ఇదిదా నేటి మనం ఇదంతా చేసిండాము. ఇంకా వేరే ఏమైనా విడిచిపోయిందా నెక్స్ట్ దీంట్లో చూంచేనా మనతోడ ఇది టోటల్ ఇద్దా అండ. శ్రీవాసవి, థ్యాంక్ యూ.